హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? మోతీచూర్ లడ్డు. చాలామంది దీన్ని బయట కొనుక్కొని తినే ఉంటారు. కానీ మనం ఇంట్లో తయారు చేసుకుందామా? ముందుగా దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఆయిల్ లేదా మొత్తం నెయ్యి కూడా యూస్ చేయొచ్చు. చూడండి, మనకు గోధుమ రవ్వ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బ్రౌన్ కలర్తో పాటు మంచి స్మెల్ కూడా వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేస్తే చాలు. నేను తీసుకున్న 1 కప్ గోధుమ రవ్వకి నేను 3.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేశాక మనం హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. గోధుమ రవ్వ బాగా ఉడకాలి. చూడండి, మనకి ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. చూడండి, మన గోధుమ రవ్వ బాగా ఉడికిపోయింది. ఇలా చేత్తోటి తీస్తే మరీ మెత్తగా కాకుండా 90% ఉడకాలి. ఇందులోకి నేను 1.5 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇలాచి, కొద్దిగంత ఫుడ్ కలర్ కూడా. ఫుడ్ కలర్ యాడ్ చేశాక మంచి లుక్ వచ్చింది కదండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. కానీ లుక్ బాగుంటుందనే యాడ్ చేసుకుంటున్నాం అంతే. లాస్ట్లోకి కొద్దిగంత జీడిపప్పు, కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి 1 మినిట్. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చేసుకోవాలండి. నేనైతే మీడియం సైజులో లడ్డూలు చేసుకుంటున్నాను. నాకు 10 to 15 లడ్డూస్ వచ్చాయండి. టేస్టీ మోతీచూర్ లడ్డూస్ రెడీ. మనం ఎంతో ఈజీగా మన ఇంట్లోనే చేసుకున్నాం కదండి మోతీచూర్ లడ్డూస్. అలాగే నెక్స్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.